ఈ దేశంలో చాలా తీర్పులను తమకు అనుకూలంగా తెచ్చుకున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా తయారైన వక్ఫ్ బిల్లుకు సంబంధించి ఎప్పుడైతే స్టేటస్ కో వచ్చిందో దాన్ని జీర్ణించుకోలేకుండా నేరుగా న్యాయ వ్యవస్థ మీదకే దాడికి తెగబడుతూ ఉన్నారు. ఈ దాడిని సాక్షాత్తు ఉప రాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధనేకర్ లాంటి వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటే బీజేపీ ఎంపీలు మరింతగా న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తూ పెట్టరేగిపోతూ ఉన్నారు. తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీశాయి. ఈ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలి, మతాల మధ్య యుద్ధం జరగాలి అని సుప్రీంకోర్టు కోరుకుంటుంది అని చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసినటువంటి ఈ ఎంపీ అసలు వక్ఫ్ బిల్లు మీద స్టే ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకి ఎక్కడుంది? మిమ్మల్ని నియమించిన వాళ్ళను మీరు ఎలా దిశానిర్దేశం చేస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నిర్ణయిస్తారు, పార్లమెంట్ ఈ దేశంలో చట్టాలు చేస్తుంది, ఈ రెండింటిని మీరు ఎలా నిర్దేశిస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు పరిధి దాటుతోంది. అన్నీ మీరే నిర్ణయాలు తీసుకొని ఏమంటారు పార్లమెంటు అసెంబ్లీలు మూసేసుకుంటామని చెప్పి చాలా దారుణమైన వ్యాఖ్యలు. మరి ఆయన చెప్పేదాని ప్రకారం పార్లమెంటు చట్టసభ శాసనసభ వీళ్ళే సుప్రీం, వీళ్ళు తీసుకున్న నిర్ణయాలను ఎవరు ప్రశ్నించకూడదు అనుకుంటే మరి సుప్రీంకోర్టును హైకోర్టును మొత్తం మూసివేసుకుంటూ ఒక చట్టం చేయండి. మరి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు విరుచుకుపడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ఇది ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద తీవ్రమైన దాడి, సుప్రీంకోర్టు మీద డైరెక్ట్ అటాక్ చేసి వీళ్ళు కావాల్సిన తీర్పులు తెప్పించుకునే ఎత్తుగడ అని చెప్పి చాలా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి నిజమే కదా, వీళ్ళు పార్లమెంటు శాసనసభలు చేసిన చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే సమీక్షించే అధికారం ఈ దేశ న్యాయస్థానాలకు ఉన్నాయి కదా. మరి వాటిని సమీక్షించే అధికారమే లేదని బీజేపీ దాడి చేయడం ఎంత దారుణం. అవును, వాళ్ళకి సమీక్షించే అధికారం లేకపోతే వాటిని మూసేయండి, ఎవరి కోసం మూసేయండి. మరి మీకు ఇష్ట రీతిన పాలించుకుంటూ పోండి. విద్వేషాలు పెట్టాలి, విద్వేషాలతో మండాలి, జనాలు ద్వేషంతో మండాలి, అప్పుడు వీళ్ళు రాజకీయ చలి మంట కాంచుకుంటారు. ఎవరడ్డొచ్చినా మొన్న పివిఎస్ఎన్ శర్మ అనే మాజీ ఐఏఎస్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏ ఆర్టికల్ 142 ప్రకారం అయోధ్యకు సంబంధించిన భూమి, ఆ బాబ్రీ మసీద్కి సంబంధించిన భూమి అయోధ్య రామాలయానికి ఇచ్చారో సుప్రీంకోర్టు, అదే ఆర్టికల్ 142 ప్రకారమే గవర్నర్లు అండ్ రాష్ట్రపతి కూడా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి సూచించింది. రెండు ఒకే ప్లాట్ఫామ్ మీద వర్కౌట్ అయ్యాయి. వీళ్ళకు ఫేవర్గా ఉన్నది తీసుకొని వీళ్ళకు ఫేవర్గా లేని దాని మీద సుప్రీంకోర్టు మీద దాడి చేయడం ఏంటి అని చెప్పి పివిఎస్ఎన్ శర్మ మొన్ననే ప్రశ్నించారు. ఆయన ఎంత దారుణం, డైరెక్ట్గా సుప్రీంకోర్టు మీదే దాడి. నాకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. నాకు ఒక కారణం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొన్న ఎన్నికల బాండ్ల వ్యవహారంలో వీళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు వక్ఫ్, నెక్స్ట్ ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అది ఆన్ ది వే, ఎలక్షన్కి సంబంధించి కనుక అది ఆన్ ది వే. ఇంక ఎలక్షన్ కమిషన్ ఆ ఇష్యూస్కి సంబంధించి కనుక చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా దేశవ్యాప్తంగా డౌట్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు కీలకమైన విచారణ దశలో ఉంది ఇప్పుడు. మరి దాని మీద కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా వస్తే, దాని మీద కూడా సరళమైన సంస్కరణలు వస్తే వీళ్ళు జీర్ణించుకోలేరు. బహుశా అటువంటివి రాకుండా ముందే ఏమన్నా సుప్రీంకోర్టు మీద దాడి చేస్తున్నారేమో నాకైతే అర్థం కావట్లేదు. డైరెక్ట్ దాడి చేస్తూ ఉన్నారు. ఇంత దారుణం ఏంటి? వీళ్ళు అధికారంలో ఉన్నామంటే ఇష్టం వచ్చిన రీతిని మాట్లాడుకుంటూ పోతారా? వేరే వాళ్ళకి నీతులు చెప్పమంటే, ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి వీళ్ళ నాయకులు చెప్పాలంటే గింత పొడుగు చెబుతూ పోతారు. సరేలేండి, వినేవాళ్ళు ఉంటే ఎరిపప్పలాగా ఎవరు ఏమైనా చెబుతారు, ఏం చేస్తాం.